గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 16 జూన్ 2025 వారం సోమవారం, పంచమి తిథి. సోమవారము పంచమి తిథి రావడం విశేషం. అలాగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు పరిహారాలు చెప్పుకుందాం. ఇవాళ దీపారాధన ముందు ఈ సోమవారం పంచమి రోజు నేను చెప్పిన విధంగా దీపారాధన చేస్తే వాళ్ళకు వంశదోషాలు తొలగిపోతాయి. ఈరోజు వేప నూనెతో దీపాన్ని వెలిగించాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగిస్తే వంశదోషాలు పోతాయి. వంశదోషాలు అనేకం. తండ్రి, తాత, ముత్తాతలు ఎన్నో తప్పులు చేయొచ్చు. ఇతర స్త్రీతో సంబంధాలు పెట్టుకోవచ్చు, లేదు ఇతరులను మోసం చేయొచ్చు, లేదు దొంగతనాలు చేయొచ్చు, లేదు ఇంకోటి చెడు చేసినప్పుడు పక్కన సొంత భార్యకు చెప్పనివి కూడా ఎన్నో ఉంటాయి. అటువంటివన్నీ ఆ వంశంలో పుట్టిన వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకు అనుభవించాలి అన్నదే ప్రశ్న. ఋషి భగవంతుడిని ఇదే ప్రశ్నించాడు. ఎందుకు అనుభవించాలి అన్నప్పుడు ఈ పరిహారము మనకు శాస్త్రంలో ఈ పరిహారాన్ని సూచించారు. సోమవారం పంచమి తిథి రోజు వేప నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ దోషం పోతుంది. తప్పకుండా ఈరోజు సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేసుకోండి. వంశదోషాలు తొలగిపోతాయి. మీకు మీ పిల్లలకు ఆ దోషాలు అంటుకోవు. ఇంకా అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు సింహరాశి వాళ్లకు విపరీతమైన ధన కటాక్షం కోసం ఏం చేయాలి? జూన్ నెలలో సింహరాశి వారికి విపరీతమైన ధనలాభం వస్తుంది ఈ పరిహారం చేస్తే. వీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా జూన్ 20వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని 11 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరు? సింహరాశి వారు. అష్టమ శని నడుస్తోంది. అలాగే ప్రతిరోజు జూన్ నెలంతా కూడా ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని జపించాలి. ఈ పరిహారము సింహరాశి వారు చేసుకుంటే విపరీతమైన ధనలాభాన్ని పొందుతారు. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మారుతి అనుగ్రహంలో మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. ఓం ద్రాం శివరూపాయ నమః. ఓం ద్రాం శివరూపాయ నమః. ఓం ద్రాం శివరూపాయ నమః. శివలింగాన్ని ధ్యానిస్తూ ఈ మంత్రం చెప్పాలి. అంటే కళ్ళు మూసుకొని శివలింగాన్ని ధ్యానించి ఈ మంత్రం చదవాలి. 5 సార్లు ఈ మంత్రాన్ని రాయాలి. 108 మార్లు జపించాలి. రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి చెడు కలలు రావు, చెడు ఆలోచనలు రావు. పౌర్ణమికి, అమావాస్యకు ముందు శరీరంలో ఏదో జరుగుతుంది అన్నటువంటి భ్రాంతి ఉండదు. చాలా 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 అష్టదిగ్బంధన మంత్రం ఇది. అంటే కొన్ని అధిష్టాన దేవతలు వశపడి ఉంటారు ఈ మంత్రానికి. తప్పకుండా భక్తితో శివలింగాన్ని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని జపించండి. ఓం ద్రాం అన్నటువంటి బీజాక్షరం ఈ మంత్రానికి ప్రాణనాడి, అంటే ఆయువు పట్టు. తప్పకుండా తప్పు పలకకుండా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని జపించండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు ఫస్ట్ వినండి. విన్న తర్వాత చేసే ప్రయత్నం చేయండి. ఇక చేస్తే మీకన్నా అదృష్టవంతులు లేరు. దత్తార్పణమస్తు. ఇక అదృష్టం, ఐశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు. చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం. ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు.
ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి, 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది, కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు, దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే, నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, రేపే రండి ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా
గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.